అందరికీ వందనములు. నేటి దినము నేటి దైవ వాక్కు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. మనము ఒక పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. అందరికీ సుపరిచితమే పాట. సంపూర్ణమైనది నీ కృప అనే పాట పాడి మన ప్రభుని ఆరాధిద్దాం. సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప, సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప. మరువలేను నీదు నామం, మరువలేను నీదు నామం, మరపురానిది నీ కృప. సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప, సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప. పాపికి విడుదల నీవు చూపిన ఈ కృప, పరమునా చేర్చుట నీవు చూపిన నీ కృప. పాపికి విడుదల నీవు చూపిన ఈ కృప, పరమునా చేర్చుట నీవు చూపిన నీ కృప. ఆత్మదేవుడని కృప, ఆరాధ్య దైవమని కృప, ఆత్మదేవుడ నీ కృప, ఆరాధ్య దైవమని కృప. సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప, సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప. వేజలేని పామరులకు నీవు చూపిన నీ కృప, తేజోవాసుల స్వాస్థ్యమునందు నీవు చూపిన నీ కృప. వేజలేని పామరులకు నీవు చూపిన నీ కృప, తేజోవాసుల స్వాస్థ్యమునందు నీవు చూపిన నీ కృప. ఆత్మదేవుడని కృప, ఆరాధ్య దైవమని కృప, ఆత్మదేవుడని కృప, ఆరాధ్య దైవమని కృప. సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప, సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ. మరువలేను నీదు నామం, మరువలేను నీదు నామం, మరపురానిది నీ కృప, సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప, సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప. ఫ్రెండ్స్, మనము అందరికీ సుపరిచితమైనటువంటి, అంటే ఒకవేళ మీరు చిన్నప్పటి నుంచి కూడా చర్చికి వెళ్ళినట్లయితే సండే స్కూల్లో కూడా మన చేత కంఠత చేపించినటువంటి ఒక కీర్తన, 23వ కీర్తన. దానికి మరొక పేరు 23వ కీర్తనను దావీదు కీర్తనగా కూడా పిలుస్తారు. చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇందులో 6 వచనములు ఉన్నవి. ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క రకంగా, అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని అంటే దేవుడి నాకు ఎలా కాపాడుతున్నాడన్న విషయాన్ని మనం
ఆలోచించుకుని యెహోవా నా కాపరి నాకు ఏమి కాదండి అన్న ఒక ధైర్యం. ఆ ధైర్యం ఏంటంటే సామాన్యంగా ఆధారాలలో కావాల్సినటువంటి దానికి యెహోవా నా కాపరి అని కాన్ఫిడెంట్గా, అంటే ఈయన పౌలు గారు అంటారు కదా, నీ కృప నాకు చాలును, లేదా నా కృప నీకు చాలును యేసుప్రభు అన్నట్టుగా ఆయన కృప యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. పైగా ఇతను ఒక గొర్రెల కాపరి. ఇది గొర్రెలను ఉద్దేశించి అతను వ్రాసినటువంటిది. అంటే చూడండి, ఆ పరిస్థితుల్లో దాన్ని వ్రాసినారు. ఏంటంటే దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ పరిస్థితులను బట్టి ఒక గొర్రెలను తీసుకెళ్తూ ఉంటున్నాడు. గొర్రెలు అనేక మందలుగా ఉంటుంటాయి. ఆ మందలను కాపరి తీసుకెళ్తూ ఉంటుంటాడు. కాపరి తీసుకెళ్తూ ఉంటున్నప్పుడు ఆ గొర్రె అంటే ఉండేటటువంటి ధైర్యాన్ని ఆ గొర్రెల ద్వారా, అంటే గొర్రెల భాషలో ఇతను మనకు వివరిస్తున్నట్టు అనుభవజ్ఞులు అంటూ ఉంటాం. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. దేవుడు నాకంటే కాపరిన. ఈ కాపరి తన భాషలో ఈ గొర్రె ఏ రకంగా మాట్లాడుతుంది, గొర్రె కాపరిని నమ్ముతూ ఉంటుంది కదా, ఆ కాపరి ఇప్పుడు నాకెవరండి? యెహోవా దేవుడు. ఇక్కడ నాకు లేమి కలగదంటే గొర్రె కాపరితో నేనే గనక ఉన్నట్లయితే నాకు తిండికి ఆహారానికి కొదవేముండదు అన్నది ఆ ధైర్యం. పైగా ఎందుకు అనంటే ఆ బలహీనమైనటువంటి గొర్రెలు నడవటానికి కష్టపడుతుంటున్నప్పుడు నాకు ఒకరు తోడుగా ఉన్నారు అనటానికి కాపరి, అంటే గొర్రెల కాపరి అనగానే గుర్తుకొచ్చేది సామాన్యంగా అందరికీ ఆయన ఎత్తుకున్న ఒక గొర్రె పిల్ల అయి ఉండొచ్చు, లేదా ఒక దుడ్డు కర్ర. ఈ దుడ్డు కర్ర కనీసం 6 అడుగులు ఉంటుందండి. అంటే కాపరి యొక్క హైట్ కంటే ఎక్కువగానే అది ఉంటుంది దుడ్డు కర్ర. దానికి ఒక వైపు ఒక చిన్న కట్ చేసుకోవడానికి అనుకూలంగా, కొమ్మల్ని తెంపడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క కాపరి ఒక బలహీనమైన గొర్రెలు ఎప్పుడైనా నడవలేకపోయినప్పుడు ఈ కాపరి ఏం చేస్తూ ఉంటున్నాడంటే ఆ కర్రను తన మెడపైన పెట్టుకొని ఒక చివరి భాగం, రెండో చివరను జస్ట్ ఆ నడవలేకపోతున్నటువంటి గొర్రెకు నమ్మకం కలిగించడం కొరకు తన మెడపైన పెడతాడు. అంటే నా కాపరి నాతో కూడా ఉన్నాడని ఒక నమ్మకం ఆ యొక్క గొర్రెకు కలుగుతుందండి. అది యెహోవా నా కాపరి అన్నది నా బలహీన పరిస్థితులలో దేవుడు నాకు తోడుగానున్నాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంతేకాదు, రెండవది ఏంటిది? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అంటే ఏంటండి కావాల్సింది? పచ్చిక గల చోట్ల అంటే ఎక్కడైతే గడ్డి, అంటే ముళ్ళ కంచెలు కాదండి, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయడం, ప్రశాంతంగా నిద్రపోవటానికి. ఈ గొర్రెలు చూడండి, కొంతసేపు అయిన తర్వాత ఉదయం నుంచి అటు ఇటు గొట్టలెక్కి తిని మేసిన తర్వాత ఒక చోట పచ్చిక బయలలో పరుండిపోతాయి. అవి మన ఆవులు బర్రెల మాదిరిగా ఇట్లా మోకాళ్ళ మీద మ్యాక్సిమం పడుండిపోతాయి. మేత మేసిన తర్వాత పడుకున్నప్పుడు కూడా ఎంత విశ్రాంతిగా పడుకుంటాయి అంటే అక్కడ వారికి కాపరి ఉంటాడు. కాపరితో పాటు ఆఫ్కోర్స్ మీరు గొర్రెల కాపరి దగ్గర కుక్కల్ని కూడా చూస్తూ ఉంటుంటారంటే పచ్చిక గల చోట్ల నేను ఆహ్లాదపరుస్తూ ఉంటుంటాను, శాంతికరమైన జలముల చోట్ల. కాబట్టి ప్రియులారా, నేటి దైవవాక్కు ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ప్రేమ మనల్ని కాపాడుతూ ఉంటుంది, సంపూర్ణమైన ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి చిన్న ఒకటే వచనంలో నేటి దైవవాక్కులో మనం తెలుసుకున్నటువంటిది ఏంటంటే యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. కానీ చూడండి, ఎవరో రాసిన దాన్ని నేను చదువుకోవటం అని కాదు, కానీ ఒక వ్యక్తి దేవుడితో కలిగిన సంబంధాన్ని వివరించి పలికిన ఒక భక్తుని మాట, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని. ఆ యొక్క ధైర్యమైన వాక్కులు, ఆదరణమైనటువంటి వాక్కులు, వినగలిగినటువంటి వాక్కులు, నమ్మదగినటువంటి వాక్కులు, ప్రాక్టికల్గా ఆయన చూసిన దాన్ని పలికిన దాన్ని వ్రాసిన దాన్ని మనం ఒక చదవగా విన్నాం. కాబట్టి మనం కూడా యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అన్న ధైర్యంతో ముందుకు వెళ్ళే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.